హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అరుణ్. మీరు చూస్తున్న టెక్నికల్ అరుణ్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ మధ్య మనకు పోకో నుంచి ఒక మొబైల్ అయితే లాంచ్ అయింది. ఆ మొబైల్ వచ్చి మనకు పోకో F6 మొబైల్. ఫ్రెండ్స్, ఈ మొబైల్ లాంచ్ అయింది కాబట్టి సేల్స్ పరంగా చూసుకున్న మనకి 29 వరకు అయితే సేల్స్ స్టార్ట్ అవుతున్నాయి. దాని స్పెసిఫికేషన్ తెలుసుకున్నాక ఈ మొబైల్ వర్తా కదా నా ఒపీనియన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఫ్రెండ్స్, షేర్ చేసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే అల్లా పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మొబైల్ పరంగా చూసుకునే ముందు ఒకసారి అయితే దాని డిజైన్ మీద లుక్ వేద్దాం. డిజైన్ చూసుకుంటే మాత్రం మనకు మొత్తం ఫుల్ పాలికార్బన్ తోటి లభిస్తుంది బాడీ అనేది. అలాగే మనకు ప్రొడక్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ టచ్ మనకు కార్నింగ్ కొరల్గాస్ విక్టర్తో ప్రొడక్షన్ అనేది లభిస్తుంది కాబట్టి మనకు కొంచెం డిజైన్ పరంగా చూసుకుంటే కొంచెం ప్రీమియం క్వాలిటీ డిజైన్ ఉంది కాబట్టి డిజైన్కి అయితే ఒకసారి అయితే లైక్ అయితే వేయండి. ఫ్రెండ్స్, అలాగే మనకి ప్రోసెసర్ పరంగా చూసుకుంటే ప్రోసెసర్ వచ్చి ఇందులో వాడిన ప్రోసెసర్ వచ్చి మనకు స్నాప్డ్రాగన్ నుంచి కొత్త ప్రోసెసర్. ఫ్రెండ్స్, ఈ కొత్త ప్రోసెసర్ వచ్చి మనకు స్నాప్డ్రాగన్ నుంచి 8S Gen 3 ప్రోసెసర్. ఫ్రెండ్స్, దీని క్లాక్ స్పీడ్ వచ్చి మనకు 3 GHz క్లాక్ స్పీడ్ లభిస్తుంది. అది వచ్చి మనకి ఇది 4 nm మీద లభిస్తుంది కాబట్టి ప్రోసెసర్ అయితే చాలా బెస్ట్ ప్రోసెసర్ అని చెప్తున్నాను. ఎందుకంటే దీనికి ఆండ్రాయిడ్ స్కోర్ వచ్చి మనకి 15 lakh అబోవ్ ఆండ్రాయిడ్ స్కోర్ ఉంది. అలాగే బూటింగ్ టైం వచ్చి మనకి 16 seconds మనకు బూటింగ్ టైం అవుతుంది కాబట్టి చాలా బెస్ట్ ప్రోసెసర్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రోసెసర్లో గేమింగ్ అనేది చాలా ఎక్సలెంట్గా యూజ్ చేసుకోవచ్చు. ఎవరైతే గేమర్స్ ఉన్నారో వారి కోసం అయితే బెస్ట్ మొబైల్ అని చెప్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఎవరైతే మీకు 30,000 ఆర్డర్లో 25,000 ఆర్డర్లో బెస్ట్ గేమింగ్ మొబైల్ కోసం ఎదురు చూస్తున్నారైతే వారికి అయితే ఈ మొబైల్ అయితే చాలా ఎక్సలెంట్గా సూట్ అవుతుంది. ఎందుకంటే గేమింగ్ పర్ఫార్మెన్స్ ఈసారి చాలా బెస్ట్ ఆప్షన్ ఉంటుంది. ఎందుకంటే మనకి ఇందులో ప్రోసెసర్ చూసుకుంటే కొత్త ప్రోసెసర్ కాబట్టి గేమింగ్ పర్ఫార్మెన్స్గా చూసుకుంటే చాలా వేరే లెవెల్ అనుకోవచ్చు. ఎవరైతే బెస్ట్ గేమర్స్ ఉన్నారో ఒకసారి అయితే దీని అయితే లుక్ అని నచ్చితే మాత్రం మొదలకండి. ఎవరైతే ఎక్కువ మనకు రీసెర్చ్ చేస్తున్నారో 25,000 అండర్లో బెస్ట్ గేమింగ్ మొబైల్ కావాలనుకుంటే దీన్ని ఒకసారి అయితే లుక్ అయితే నష్టం మాత్రం బదలకండి. అలాగే మల్టీ టాస్కింగ్ కూడా ఒక వేరే లెవెల్లో చేసుకోవచ్చు. ఇక్కడ మనకు తగ్గే ఛాన్స్ అయితే లేదు. ప్రోసెసర్లో చూసుకుంటే ప్రోసెసర్ అయితే ఈసారి చాలా బెస్ట్ ప్రోసెసర్ అని నా ఒపీనియన్. ప్రోసెసర్ మీద అయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. అలాగే డిస్ప్లే విషయానికి వస్తే డిస్ప్లే వచ్చి మనకి 6.7 ఇంచ్ డిస్ప్లే ఫ్రెండ్స్ విత్ AMOLED డిస్ప్లే. అలాగే దీని రీఫ్రెష్ రేట్ వచ్చి మనకి 120 రిఫ్రెష్ లభిస్తుంది. అలాగే బ్రైట్నెస్ పరంగా చూసుకుంటే 2400 nits వరకు బ్రైట్నెస్ లభిస్తుంది. ఇది ఓన్లీ పీక్ బ్రైట్నెస్ ఫ్రెండ్స్. అలాగే నార్మల్ యూజింగ్ బ్రైట్నెస్ వచ్చి మనకి 1000 nits వరకు అయితే బ్రైట్నెస్ ఉంది. అలాగే ప్రొడక్షన్ విషయానికి వస్తే కార్నింగ్ కొరల్గాస్ విక్టర్తో ప్రొడక్షన్ కూడా లభిస్తుంది కాబట్టి చాలా బెస్ట్ అని నా ఒపీనియన్. అలాగే దీంతో పాటు ఇంకోటి ఏంటంటే మనకి బెజల్ వచ్చి పంచవత లభిస్తుంది డిస్ప్లే అనేది. డిస్ప్లేలో కంటెంట్ చూసుకుంటే మాత్రం HDR10+ సపోర్ట్ ఉంది. అలాగే మనకి 12-bit ప్యానల్తో లభిస్తుంది. చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. కలర్స్ చూసుకుంటే మాత్రం 68 billion వరకు అయితే ఫుల్ కలర్స్ అనేది లభిస్తున్నాయి కాబట్టి ఓవరాల్గా డిస్ప్లే మీద అయితే ఒకటే ఒపీనియన్ ఫ్రెండ్స్. డిస్ప్లే అయితే మనకు ఎవరైతే గేమర్స్ ఉన్నారో అలాగే ఒక వీడియో లవర్స్ ఉన్నారో వారి కోసం అయితే కలర్స్ న్యాచురల్గా వచ్చే స్మూత్నెస్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి డిస్ప్లేకి అయితే పేరు పెట్టాల్సిన అవసరం లేదు. చాలా బెస్ట్ డిస్ప్లే నా ఒపీనియన్. డిస్ప్లేతో పాటు ప్రాసెసర్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి కాబట్టి రెండింటి అయితే కంపారిజన్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ రెండు మీకు నచ్చితే మాత్రం తప్పకుండా వదలకుండా ఒకసారి అయితే లుక్ అయితే. అలాగే డిస్ప్లే మీద ఒకటే ఒపీనియన్ ఫ్రెండ్స్, బెస్ట్ డిస్ప్లే అని నా ఒపీనియన్. దీంతో పాటు ఎవరైతే బెస్ట్ కెమెరా లవర్స్ ఉన్నారో వారికి కూడా సూట్ అవుతుంది. ఎందుకంటే దీని కెమెరా విషయానికి వస్తే కెమెరా వచ్చి మనకు బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా అయితే లభిస్తుంది. మెయిన్ కెమెరా వచ్చి 50 MP అప్ టు 10x వరకు డిజిటల్ జూమ్ చేసుకునే అవకాశం ఉంది. విత్ iOS సెన్సార్ కూడా ఉంది కాబట్టి మనకి ఓవరాల్గా కెమెరా పరంగా చూసుకుంటే కెమెరా కొంచెం క్వాలిటీ ఉంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే ఓన్లీ బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా ఉంది కాబట్టి ఇంకోటి సెకండరీ కెమెరా వచ్చి మనకి 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. ఈ రెండు కెమెరా యూజ్ చేసుకొని మనం 4K 30 fps అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అలాగే ఫుల్ హెచ్డీలో 60 fps వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. విత్ ఒక LED ఫ్లాష్ లైట్ కూడా లభిస్తుంది. వచ్చి మనకి రింగ్ లైట్ లభిస్తుంది ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ వచ్చి LED ఫ్లాష్ లైట్ అనేది. దీంతో పాటు చాలా ఎక్సలెంట్ ఫీచర్స్ అనేవి బ్యాక్ సైడ్ కెమెరాలో చూసుకుని మాత్రం ఫ్రంట్ సైడ్ కెమెరాకి వచ్చి -పాయింట్ ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఫ్రంట్ సైడ్ ఒకటే 20 MP మెయిన్ కెమెరా ఉంటుంది. అది వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది కాబట్టి అందులో 4K రికార్డింగ్ అయితే ఆప్షన్ అయితే లేదు. ఓన్లీ ఫుల్ హెచ్డీ 30 fps అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ ఒక -పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే కెమెరా లవర్స్ ఉన్నారో బ్యాక్ సైడ్ అయితే ఓకే. ఎందుకంటే బ్యాక్ సైడ్ ఫోటోస్ అయినా పిక్చర్ క్వాలిటీ చాలా అద్భుతంగా వస్తే మనకి 4K 30 fps వీడియో రికార్డింగ్ ఉంది కాబట్టి చాలా బెస్ట్ ఆప్షన్ బ్యాక్ సైడ్. ఫ్రంట్ సైడ్కి వచ్చేవారికి ఇక్కడ -పాయింట్ ఏంటంటే 20 MP ఫ్రంట్ సైడ్ ఇచ్చారు కాబట్టి అయినా కూడా మనకి ఇక్కడ 4K అవకాశం అయితే తెలియదు. ఓన్లీ ఫుల్ హెచ్డీ 30 fps అయితే వీడియో రికార్డింగ్ ఇచ్చారు. ఎవరైతే ఫ్రంట్ ఎక్కువ యూజ్ చేసేవారు ఉంటారో వారి కోసం అయితే డిసప్పాయింట్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ యూజ్ చేసుకొని 4Kలో మాకు చాలా బెటర్ అని అనుకుంటే ఇక్కడ అయితే ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ చూసుకుంటే ఓవరాల్గా బ్యాక్ సైడ్ అయితే 4Kలో లభిస్తుంది. ఫ్రంట్ సైడ్ వచ్చి మనకి ఫుల్ హెచ్డీ 30 fps లభిస్తుంది కాబట్టి కెమెరా పరంగా చూసుకుంటే ఒక చిన్న క్లారిటీ వచ్చిందని మీకు అనుకుంటున్నాను. దీనిలో బ్యాటరీ చూసుకుంటే బ్యాటరీ వచ్చి మనకు 5000 mAh బ్యాటరీతో లభిస్తుంది. అలాగే 90 watt టర్బో చార్జర్ కూడా లభిస్తుంది. USB Type-C కేబుల్ ఫ్రెండ్స్. అలాగే 100% ఛార్జింగ్ ఎక్కడానికి మనకి ఎంత లేదన్నా మనకి 32 minutes వరకు అయితే టైం అనేది తీసుకుంటే 100% ఛార్జింగ్ ఎక్కడానికి. బ్యాటరీ బ్యాకప్ అనేది ఎంత అయినా 11 hours వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ చాలా అద్భుతంగా వస్తుంది. అది ఓన్లీ నార్మల్ యూజ్ చేసుకుంటే. కంటిన్యూ యూజ్ చేసుకుంటే మాత్రం 9 to 6 hours అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఇక సెన్సార్ విషయానికి వస్తే సెన్సార్ వచ్చి మనకి ఇందులో ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. అలాగే మనకి డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంది. లౌడ్ స్పీకర్ కూడా
లభిస్తున్నాయి, స్టీరియో స్పీకర్స్ కూడా లభిస్తున్నాయి, అలాగే HDR10+ సపోర్ట్ కూడా ఉంది, NFC కూడా ఉంది. అలాగే దీంతో పాటు ఇంకా సెన్సార్ విషయానికి వస్తే అన్ని సెన్సార్ లభిస్తున్నాయి. అలాగే దీనిలో ర్యామ్ స్టోరేజ్ విషయానికి వస్తే ర్యామ్ వచ్చి మనకి 8GB ర్యామ్ 250 స్టోరేజ్ లభిస్తుంది. ర్యామ్ కెపాసిటీ వచ్చి మనకి LPDDR5X ర్యామ్తో లభిస్తుంది. అలాగే స్టోరేజ్ కెపాసిటీ వచ్చి మనకి UFS 4.0తో లభిస్తుంది. అలాగే ఇందులో ఆండ్రాయిడ్ విషయానికి వస్తే Android 14తో లభిస్తుంది. అలాగే UI గురించి వస్తే HyperOSతో లభిస్తుంది. అంటే ఓవరాల్గా స్పెసిఫికేషన్ పరంగా చూసుకుంటే స్పెసిఫికేషన్ అయితే చాలా ఎక్సలెంట్ స్పెసిఫికేషన్, వేరే లెవెల్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. దీంతోపాటు ప్రైస్ పరంగా చూసుకుంటే ప్రైస్ వచ్చి మనకి 29,999 రూపాయలకి అయితే ప్రైస్ లాంచ్ చేశారు. ఇప్పుడు మనకి కార్డ్ ఆఫర్లో చూసుకుంటే మనకి 25,000కి లభిస్తుంది. కాబట్టి బెస్ట్ గేమింగ్ మొబైల్ అయితే ఈసారి ఈ ఇయర్లో అనుకోవచ్చు. ఎవరైతే బెస్ట్ గేమింగ్ మొబైల్ గురించి ఎదురు చూస్తే మాత్రం దీన్ని ఒకసారి అయితే లుక్ చేయండి, నచ్చితే మాత్రం వదలకండి. నా ఒపీనియన్ అయితే ఒకటే ఫ్రెండ్స్, బెస్ట్ గేమింగ్ గురించి ఎవరైతే ఎన్నికలు అడుగుతున్నారో ఈ మొబైల్ అయితే సజెషన్ చేయొచ్చు. ఎందుకంటే ఈసారి ఇందులో చూసుకుంటే చాలా ఎక్సలెంట్ ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి ఈసారి ఈ మొబైల్ అయితే చాలా బెస్ట్ అని నా ఒపీనియన్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, మరో కొత్త మోడల్తో మళ్ళీ కలుద్దాం. టాటా బాయ్ బాయ్.